నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. చంద్రబాబు లిక్కర్ మాఫియాపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. ఎక్స్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. లిక్కర్ మాఫియాకు, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిపోయిందన్నారు. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి మీరు కాదా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసేసి ప్రైవేటుకు, మీ వారికి అప్పగించాలన్న నిర్ణయం అవినీతి కోసం వేసిన స్కెచ్ కాదా అని నిలదీశారు. మీ మనుషులతో సిండికేట్ అయి షాపులను కొట్టేయటం నిజం కాదంటారా అని ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయల అక్రమ రాబడికి ద్వారాలు తెరిచిన మాట వాస్తవమే కదా అన్నారు. ఈ లిక్కర్ పాలసీ గొప్పదే అయితే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేల బెదిరింపులు ఎందుకని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే అరాచకాలు ఎందుకని సూటిగా ప్రశ్నించారు వైఎస్ జగన్. ఎక్స్ వేదికగా కూటమి పార్టీలకు, చంద్రబాబుకు వైఎస్ జగన్ అనేక ప్రశ్నలను సంధించారు. కమిషన్లు, వాటాలు వేసుకున్న మాట వాస్తవం కాదా? ఇవన్నీ చేసిన తర్వాత నిర్ణయించిన ధరకే మద్యాన్ని ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. ఇదంతా ఓ ఫాల్స్ అన్నారు వైఎస్ జగన్. లైసెన్స్ ఫీజులతో పాటు కింది నుంచి మీ వరకు కమిషన్ల కోసం మీ వారికి షాపులు ఇవ్వని పక్షంలో బదులుగా వాటాలు సమర్పించడం కోసం లిక్కర్ కొనుక్కున్న వారి జేబులు గుల్ల చేయటానికి మీరంతా సిద్ధమైనట్లే కదా అని ప్రశ్నించారు. మీకింత వారికింత చొప్పున నచ్చిన రేట్లకు అమ్ముకోవడానికి సిండికేట్లకు ఓకే చెప్పినట్టే కదా అని నిలదీశారు. ఏపీ వ్యాప్తంగా లాటరీ ద్వారా మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ ముగిసింది. కూటమి నేతల కనుసన్నల్లోనే మద్యం సిండికేట్ తతంగం జరిగింది. లాటరీలోనూ సిండికేట్లదే హవా. భారీ దోపిడీకి టీడీపీ నేతలు డీల్ సెట్ చేశారు. మద్యం ఆదాయంలో కమిషన్ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. లాటరీ ద్వారా లైసెన్స్ దక్కితే ఇవ్వాల్సిన కమిషన్ను కూడా ముందే ఫిక్స్ చేసేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మద్యం లాటరీ ప్రక్రియలో 3,396 దుకాణాలను దక్కించుకునేందుకు కుట్రకు ప్లాన్ చేశారు. అయితే షాపులు లేదంటే 30% కమిషన్ ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారు. లాటరీ నిర్వహించే ప్రతి చోట మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులే ఉన్నారు. సిండికేట్లో లేకుంటే ఎలా వ్యాపారం చేస్తారో చూస్తామంటూ టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారు. పోటీ నుంచి తప్పుకుంటారా లేక 36% కమిషన్ ఇస్తారా అని బహిరంగంగానే బెదిరించారు. లాటరీలో షాప్ వచ్చినా లైసెన్స్ ఫీజు కట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతపురంలో బహిరంగంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించగా, నంద్యాలలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల వర్గంది అదే పరిస్థితి. నంద్యాల జిల్లా శ్రీశైలంలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. విశాఖలో వెలగపూడి రామకృష్ణ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ప్రధానమైన షాపులన్నీ మావే అని హుకుం జారీ చేశారు. అనకాపల్లిలో షాపులన్నీ టీడీపీ సిండికేట్కే దక్కాయి. శ్రీకాకుళంలో వ్యవసాయ శాఖ మంత్రి ఇలాకాలో టీడీపీ మద్యం సిండికేట్ రెచ్చిపోయింది. ఇప్పటికే ఎంఆర్పీ కంటే షాపులో 15 రూపాయలు, బెల్ట్ షాపుల్లో 25 రూపాయల పెంపుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అనంతపురం జిల్లాలో మద్యం టెండర్లలో బీజేపీ నేతల హవా కొనసాగింది. ధర్మవరంలో 5 మద్యం షాపులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ దక్కించుకున్నారు. మంత్రి సత్యకుమార్ సన్నిహితుడిగా ఉన్న సందిరెడ్డి శ్రీనివాస్కు 5 మద్యం షాపులు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏలూరు మద్యం షాపుల లాటరీ ప్రక్రియ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులపైకి చింతమనేని అనుచరులు జులుం ప్రదర్శించారు. దరఖాస్తుదారులు మినహా ఇతర వ్యక్తులను లోపలికి అనుమతి లేదని చెప్పగా చింతమనేని అనుచరులు దౌర్జన్యంగా వెళ్లేందుకు యత్నించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. హిందూపురం నియోజకవర్గంలో దౌర్జన్యం చేశారు. ఏకంగా మద్యం షాపు దక్కించుకున్న వ్యక్తిని కిడ్నాప్ చేశారు. లేపాక్షి మండల కేంద్రానికి సంబంధించిన మద్యం షాప్ చిలమత్తూరు మండలం యజ్ఞశెట్టికి చెందిన రంగనాథ్ అనే వ్యక్తికి దక్కింది. దీన్ని జీర్ణించుకోలేని హిందూపురానికి చెందిన మంగేష్తో పాటు ఆయన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేసినట్లుగా రంగనాథ్ భార్య పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉదయం పోలీసులకు కంప్లైంట్ చేసినా సాయంత్రం వరకు తన భర్త ఆచూకీ కనుక్కోకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిందామె. పోలీసుల తీరుపై నిరసన తెలిపారు.
మద్యం పాలసీపై చంద్రబాబు వ్యాఖ్యలు నీతులు వల్లిస్తున్నట్టుగా ఉన్నాయని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. రాష్ట్రంలో ప్రజల నుంచి టెండర్ల రూపంలో డబ్బు పొందడమే కాకుండా సిండికేట్ల ద్వారా కూడా వసూళ్లు చేయడానికి పూనుకోవడం దారుణమన్నారు. వ్యాపారస్తుల్ని వాళ్ళు మాటల ద్వారా భయకంపితులను చేస్తున్న విధానం 30% ఇవ్వాలి, 35% ఇవ్వాలి, మమ్మల్ని కాదనంటే వ్యాపారం చెయ్యనివ్వము. ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా? తప్పు చేయమని ప్రోత్సహించినటువంటి వ్యక్తే కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నానని పత్రికల ద్వారా చెప్పడం అంటే ఇంతకంటే పెద్ద మోసం ఇంకొకటి ఉండదు. ఊహల కందని మాస్టర్ స్కెచ్తో ఇసుకను దోపిడీ చేస్తున్నారన్నారు వైఎస్ఆర్సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు. కూటమి అధికారంలోకి వచ్చాక 18 టన్నుల లారీ విలువ 33,000కు పైగా ఉందన్నారు. ఇలా అయితే పేద మధ్యతరగతి ప్రజలు బతికేదెలా అని ప్రశ్నించారు టీజేఆర్ సుధాకర్ బాబు. 2 రోజుల్లో టెండర్లు ఖరారు చేసిన చరిత్ర ఉందా అని అడుగుతున్నాం. మిత్రులారా, మీరు ఆలోచించండి. ఎందుకు 2 రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియని పూర్తి చేశారని అడుగుతున్నాం. ఉచితంగా ఇస్తానన్న ఇసుకని ఈ రోజున టెండర్ల ప్రక్రియ రూపంలో ఇసుక రీచ్లను ధారాదత్తంగా రహస్యమైన టెండర్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నాం. కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగిన పల్లె పండుగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సభ అంతా చంద్రబాబు జపమే చేశారాయన. అసలు తనకు చంద్రబాబే స్ఫూర్తి అని మాట్లాడారు. ఫ్యాన్స్ పవన్ ని ఓజీ ఓజీ అంటున్నా ఆయనకు మోదీ మోదీ అనే వినబడుతోందన్నారు. కాలం ఓజీ ఓజీ అంటూ నాకు మోడీ గారిలాగా అనిపించేది. మనం ఎందుకు ఈ పల్లె పండుగ చేస్తున్నాం చెప్తాను. రేపు పొద్దున మీరు సినిమాలకు వెళ్ళాలి. నా సినిమానే కాదు, మన మీ అభిమాన నటులు అందరు సినిమాలకు వెళ్ళాలి. అంటే మీరు డబ్బులు పెట్టాలి. డబ్బులు పెట్టాలంటే రాష్ట్రంలో డబ్బులు ఉండాలి. ప్రతి ఒక్కరికి కడుపు నిండాలి. అందుకని ముందు కడుపు నిండే పని చేద్దాం. ముందు మన రోడ్లను బాగు చేసుకుందాం, స్కూల్స్ని బాగు చేసుకుందాం. ఆ తర్వాత వినోదాలు అందామా, విందులు అందామా, ఓజీ అందామా, అది ఆ తర్వాత. తిరుపతి లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఇమ్మనేని రామారావు దాఖలు చేసిన ఈ పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. శాస్త్రీయ ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డూల్లో జంతు మాంసంతో చేసిన నెయ్యి కలిసిందని పవన్ వ్యాఖ్యానించారని పిటిషనర్ తెలిపారు. డిప్యూటీ సీఎం హోదాలో బాధ్యత మరచి ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. ఇంటర్నెట్లో ఉన్న పవన్ వీడియోలు డిలీట్ చేసేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు. పవన్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సైతం తప్పుబట్టిందని గుర్తు చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీ జనసేనలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కంసాలిపాలెం గ్రామం పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్కు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. పేరుకే కూటమి గాని తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదని మంత్రిని టీడీపీ నేతలు నిలదీశారు. మంత్రి ఎదుటే టీడీపీ జనసేన నాయకులు బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఓటేసిన తమనే పట్టించుకోవటం లేదంటూ టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇరు పార్టీ నేతలకు మంత్రి దుర్గేష్ సర్ది చెప్పినా పరిస్థితి అదుపులోకి రాలేదు. హిందూపురంలో గ్యాంగ్ రేప్ బాధితులను తాము పరామర్శిస్తామంటే కూటమి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. ప్రెస్ మీట్ పెట్టి నిజానిజాలను వెల్లడించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణకు లేదా అని నిలదీశారు. మహిళల రక్షణ కోసం వెంటనే వస్తారని చెప్పే బాలయ్య మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బాలకృష్ణ గారు ఇంతవరకు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి ఏది జరుగుతూ ఉంది, ఏం జరిగింది అని చెప్పే బాధ్యత ఆయనకి లేదా? అయితే మహిళా రక్షణ కోసం క్షణంలోనే ఉంటానని రీల్స్లో చెప్తుంటారు బాలకృష్ణ గారు. అది మనం అందరూ విన్నాం. అయితే ఇది రియల్ లైఫ్ బాలయ్య గారు, ఇది రియల్ లైఫ్ కాబట్టి మీరు హిందూపూర్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే గారు, రిప్రజెంటేషన్ మీకు ఉంది కాబట్టి, మీరు రిప్రజెంటేషన్ చేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలందరికీ కూడా మీరు నిజం చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను అడుగుతున్నాను, ఈరోజు బాలకృష్ణ గారు ఈ సంఘటన ఈ 3 రోజులు అవుతుంది, ఈ రోజుకి మీరు ఎక్కడున్నారు? ఫోన్లో పలకరిస్తే చాలా.
ఈ కేసు మీద ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? సవితమ్మ గారు వచ్చినారు, అది 1.5 రోజు అయిన తర్వాత మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మేము 12 గంటల సంఘటన అయిన 12 గంటల లోపల మేము ఎవరైతే ఉన్నామో మా పార్టీ లీడర్స్ అందరూ మేము రియాక్ట్ అయినాము. తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు ఆపాలంటూ బాపట్ల ఎస్పీ తుషార్ డూడికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు విచ్చలవిడిగా దాడులు, హత్య రాజకీయాలు చేస్తున్నారని, వారిని అడ్డుకోవాలని కోరారు. దాడులు చేస్తూ ఉంటే తాము చూస్తూ ఊరుకోమన్నారు. నియోజకవర్గంలో హత్య, నిన్న చీరాల నియోజకవర్గంలో హత్య, మొన్న మాటూరు నియోజకవర్గంలో దాడులు, అలాగే వేమూరు నియోజకవర్గంలో దాడులు, అలాగే అద్దంకిలో గొడవలు, బాపట్లో ఇన్సిడెంట్స్ అన్నీ ఉన్నాయి. తక్షణమే స్పందించండి. ఒకవేళ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ గురించి లేకపోతే సమన్వయకర్తలు టెలిఫోన్ చేసినప్పుడు మేము చెప్పేది న్యాయమైంది, స్పందించి పాజిటివ్గా తీసుకోండి అని ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఎస్పీ గారితో మొట్టమొదటిసారి గారి కలవటం, వారు కూడా రెస్పాండ్ అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నామని చెప్పి వాళ్ళ మీద రౌడీ షీట్స్, చార్జ్ షీట్స్ పెడతాం, రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం. లేకపోతే ఇంకొక రకంగా సర్దుకుపోండి అని చెప్పి ఒక బెదిరింపు ధోరణిలో మాట్లాడటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేటువంటిది ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళాం. ఖచ్చితంగా ఆయన కూడా కింద ఆఫీసర్స్ అందరినీ కూడా అలర్ట్ చేస్తామని చెప్పి చెప్పడం చాలా సంతోషం కూడా. తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుతో నమోదైన అక్రమ కేసులో వైఎస్ఆర్సీపీ నేతలు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. ఎమ్మెల్సీలు లేళ్ల ఆపిరెడ్డి, తలసిల రఘురాంతో పాటు దేవినేని అవినాష్ విచారణకు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేసుకున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతున్నామని నేతలు వెల్లడించారు. విచారణ అధికారి అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చామని చెప్పారు. హైదరాబాద్ కొంగరకలాన్లో ఫాక్స్కాన్ కంపెనీని సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లో కూడా రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టాలని ఫాక్స్కాన్ కంపెనీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. పేదల కడుపు నింపడం కేసీఆర్ ఎజెండా అయితే కడుపు కొట్టడం కాంగ్రెస్ ఎజెండా అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు, రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు పడేవన్నారు. కాంగ్రెస్ వచ్చాక మహిళలకు చీరలు లేవు, రైతు బంధు నిధులు లేవని మండిపడ్డారు హరీష్ రావు. పండగ పూట ఏ పేదవాళ్ళు కూడా కొత్త చీర లేకుండా ఉండొద్దని కేసీఆర్ గారు ఉండగా బతుకమ్మ చీరలు పంపిండు. అప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటి కాదు మేము వస్తే 2 ఇస్తామన్నారు, 500 రూపాయలు ఇస్తామన్నారు. 2 లేవు, 500 లేవు. మన కేసీఆర్ గారు ఇచ్చే చీరలు కూడా బంధు పెట్టిందా లేదా? కేసీఆర్ ఉంటే వానకాలం రైతు బంధు దసరాలోపు అందరికి పడుతుండే, పండుగ పూట అందరి జేబులలో ఇన్ని పైసలు ఉంటుండే. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 అన్నారు. 15 లేవు, 10 లేవు. ఐఏఎస్ ఆఫీసర్లు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ని ఆశ్రయించారు. వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి, సృజనలు క్యాట్లో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. డిఓపిటి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి తమను తెలంగాణలోనే కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్లు పిటిషన్లో కోరారు. తనను ఏపీలోనే కొనసాగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సృజన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ రేపు విచారణ చేపట్టనుంది. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 18న కేటీఆర్తో పాటు 4 సాక్షులు బాల్కా సుమన్, సత్యవతి రాథోడ్, తులా ఉమా, దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్స్ను కోర్టు రికార్డు చేయనుంది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. కొరియోగ్రాఫర్ జానీకి రంగారెడ్డి జిల్లా కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ని కోర్టు డిస్మిస్ చేసింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసులో ప్రస్తుతం కొరియోగ్రాఫర్ జానీ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దాన్ని కొట్టేసింది.
ప్రొఫెసర్ సాయిబాబా మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీకి తరలించారు. సాయిబాబా కోరిక మేరకు డెడ్ బాడీని ఆసుపత్రికి అప్పగించారు కుటుంబ సభ్యులు. ఆయన కళ్లను ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి డొనేట్ చేశారు. హైదరాబాద్ మౌలాలీలో జవహర్ నగర్ కాలనీ నుంచి గాంధీ ఆసుపత్రి వరకు సాయిబాబా అంతిమ యాత్ర కొనసాగింది. భారీ సంఖ్యలో అభిమానులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. పలు రాజకీయ, సామాజిక ప్రజా సంఘాల నేతలు నివాళులు అర్పించారు. హైదరాబాద్ మౌలాలీలో ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ దేహానికి మాజీ మంత్రి హరీష్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజ మార్పు, ప్రజల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సాయిబాబా అని హరీష్ రావు కొనియాడారు. జైలు నుంచి విడుదలై స్వేచ్ఛా వాయువు పీల్చక ముందే సాయిబాబా మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా శరీర అవయవాలు గాంధీ ఆసుపత్రికి డొనేట్ చేయడం గొప్ప విషయమన్నారు హరీష్ రావు. సికింద్రాబాద్లోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి బారికేడ్లను ఏర్పాటు చేసి ఉద్రిక్తతలను అదుపు చేశారు. ఆలయం వద్దకు కేవలం స్థానికులకు మాత్రమే అనుమతినిస్తున్నారు. అటు ఈ ఘటనలో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. నిందితుడు సల్మాన్ సలీంగా గుర్తించారు. నెల రోజుల వర్క్ షాప్ కోసం ముంబైలోని థానే నుంచి సికింద్రాబాద్ వచ్చినట్టుగా తేల్చారు. ప్లాన్ ప్రకారం దాడి చేసినట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మొండా మార్కెట్ వద్ద ఉన్న కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో చోరీ, విగ్రహాల ధ్వంసం ప్రాంతాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పరిశీలించారు. ప్రభుత్వం, పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అమ్మవారు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ టైంలో ఇక్కడ స్థానికంగా ఉండే ఒక పెద్ద మనిషి మేలుకోవడం, ఆమె అరవడం మూలాన ఒక అబ్బాయి దొరికిండు, పోలీస్ కస్టడీలో ఉన్నారనేది. రెండోది వాళ్ళు ఒక్కడే కాదు, ఇంక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనేది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చూసిన వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. నేను డీసీపీ గారికి చెప్పినా ఎవరైనా కానీ మీరు వెంటనే ట్రేస్ చేయండి. ఇటువంటిది సమాజానికి మంచిది కాదు. ఒకటి హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా అమ్మవారి విగ్రహాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయం పరిష్కారం కాకపోతే గవర్నర్ దృష్టికి తీసుకువెళతానన్నారు. దాడి చేసి ఈరోజు దేవాలయాన్ని, విగ్రహాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నము, గేట్లు విరగొట్టేటువంటి ప్రయత్నము మరి చేయడం జరిగింది. కావాలని గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో హిందూ దేవాలయాల మీద, ముఖ్యంగా నవరాత్రుల పూజల సందర్భంగా చాలా రకాల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏపీకి వానగండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో 4 రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు అల్పపీడనం బలపడి తుఫాన్గా మారే అవకాశం ఉందని, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుందని పేర్కొంది. రేపు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. జాతీయ వార్తలు చూద్దాం. భారత్, కెనడా మధ్య దౌత్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇండియన్ హై కమిషనర్ సహా పలువురు దౌత్యవేత్తలను అనుమానితుల జాబితాలో చేర్చిన కెనడాకు మోదీ సర్కార్ ధీటుగా బదిలిచ్చింది. కెనడా నుంచి భారత హై కమిషనర్ను కేంద్రం వెనక్కి పిలిచింది. కెనడా తీరుతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న కేంద్రం ఆ దేశంతో దౌత్య సంబంధాలు తగ్గించాలని డిసైడ్ అయింది. భారత దౌత్య సిబ్బందికి కెనడాలో రక్షణ లేకపోవడంతోనే వారిని వెనక్కి పిలుస్తున్నామంది కేంద్రం. అంతకుముందు ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లిస్టులో చేర్చింది కెనడా. దీంతో జస్టిన్ ట్రూడో సర్కార్ చర్యను తీవ్రస్థాయిలో ఖండించిన కేంద్రం భారత హై కమిషనర్ని వెనక్కి పిలిపించింది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం ముంబైలో రిలయన్స్ హాస్పిటల్లో చేరారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఉద్ధవ్ ఠాక్రేకు గతంలోనే యాంజియోప్లాస్టీ చేశారు వైద్యులు. దసరా ర్యాలీ సందర్భంగా ఆయన అనారోగ్యంగా కనిపించినట్లుగా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రేను హాస్పిటల్లో చేర్చారు కుటుంబ సభ్యులు. డాక్టర్లు ఆయనకు గుండె సంబంధిత టెస్టులు చేస్తున్నారు. మరోసారి యాంజియోప్లాస్టీ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలోకి ప్రవేశించే టోల్ ప్లాజాల వద్ద లైట్ మోటార్ వాహనాలకు ఇకపై టోల్ ఫీజు వసూలు చేయబోమని ప్రకటించింది. కార్లు, ఎస్యూవీలకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుంది. అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి రానుంది. ఠానే నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న షిండే గతంలో చాలాసార్లు టోల్ వసూళ్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఇప్పుడు వాటిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో వాహనదారులకు 5 టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుముల నుంచి విముక్తి లభించనుంది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు గల కారణాలపై పరిశోధనలు చేసిన 3 ఆర్థికవేత్తలకు ఈ ఏడాది అర్థశాస్త్రంలో నోబెల్ దక్కింది. డారెన్ ఎస్ మోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్ కి అవార్డిస్తున్నట్టుగా స్టాక్హోమ్లోని నోబెల్ కమిటీ ప్రకటించింది. వీరు చేసిన పరిశోధనలు దేశాలు సమృద్ధి చెందడం వెనుక సాంఘిక వ్యవస్థల పాత్రను అర్థం చేసుకునేందుకు, వేర్వేరు దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు కారణాలు తెలుసుకునేందుకు ఉపకరించినట్టుగా నోబెల్ కమిటీ పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫినాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ త్రైమాసిక ఫలితాల వేళ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 591 పాయింట్ల లాభంతో 81,973 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 163 పాయింట్ల లాభంతో 25,127 వద్ద స్థిరపడింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. బంగ్లాదేశ్తో 2 టెస్టుల సిరీస్ని క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు న్యూజిలాండ్తో సిరీస్కి సిద్ధమవుతోంది. బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. బంగ్లాతో కాన్పూర్లో జరిగే టెస్ట్ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. కివీస్తో సిరీస్లోనూ అంతే దూకుడుగా ఆడతారా అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అటు టెస్టులో టీమిండియాకు నిర్దిష్టంగా ఒక బ్యాటింగ్ స్టైల్ అంటూ లేదన్నారు కోచ్ గౌతమ్ గంభీర్. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.